తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ట్విస్ట్ ఇచ్చింది. తాళి కట్టే సమయానికి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆ యువతిని హాస్పిటల్కి తరలించి వైద్యం అందించారు పెళ్లి పెద్దలు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకే ఇలా చేశానని పెళ్లి కుమార్తె తెలపడంతో పెళ్లి నిలిచిపోయింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ఈ ఘటన జరిగింది. పెళ్లి నిలిచిపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లి కూతురిని మైనర్గా గుర్తించిన పోలీసులు పాస్టర్తో పాటు ఇరు వర్గాల పెళ్లి పెద్దలపై కేసు నమోదు చేశారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో మైనర్ అని తేలటం నిజంగా మంచి విషయమే. పోలీసులు గుర్తించడం కూడా సమయానికి మంచి జరిగినట్టే అనుకోవాలి. మొత్తానికి కేసులు బుక్ చేశారా అందరి మీద? ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. అది గత రాత్రి నూజివీడు మండలంలో గొల్లపల్లి గ్రామంలో ఒక వివాహంలో కరెక్ట్ గా తాళి కట్టే సమయంలోనే పెళ్లి కుమార్తె ఎవరైతే పెయ్యంటే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. దీంతో అందరూ ఒకసారిగా ఆందోళన చెందారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆవిడకి వైద్యం అందించిన తర్వాత ఆమె నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే ఇలా యాక్ట్ చేశానని చెప్పడంతో అటు వైద్యులతో పాటు ఇటు పెళ్లి బృందం కూడా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కావచ్చు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆ వివాదం నెలకొంది. ఎందుకంటే పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పకపోవడం అనేది పెళ్లి కొడుకు తరపు వారంతా కూడా అత్యవసరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కాస్త గొడవకు దారి. దీంతో పోలీస్ స్టేషన్ సమాచారం అందడంతో నూజివీడు సర్కిల్ పోలీసులు రంగంలో దిగారు. పోలీస్ స్టేషన్ కి పంచాయతీ వెళ్ళారు. అక్కడ ఈ మైనర్ బాలిక చెప్పింది చాలా స్పష్టంగా తనకు పెళ్లి ఇష్టం లేదని, ఈ కారణంతో ఇలా చేశానని చెప్పారు. అయితే వెరిఫై చేసిన సమయంలో ఈ బాలిక మైనర్ గా గుర్తించారు. దీంతో ఆవిడ ఐసీడీఎస్ ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులకు చెప్పారు. ఇరు వర్గాల మీద కూడా, ఎందుకంటే బాల్య వివాహం చేస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురిచ్చిన ట్విస్ట్ చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. కేసుల వరకు కూడా దారి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే అశోక్.